చిరంజీవి గారు సినిమాలు రాశారు, చూడాలని ఉంది. తర్వాత ఈవి గారు జంబలకడి పంబ, దానికి ఒక ఇన్సిడెంట్ ఉంది. అంటే టాలెంట్ గురించి చెప్తున్నాను. రచయితకు టాలెంట్ ఎప్పుడు బయటపడుతుంది అంటే, ఈవి గారు తల బద్దలు కొట్టుకుంటున్నాడు జంబలకడి పంప సినిమా, ఆచార్య గోపీనాథ్ది. సబ్జెక్ట్ ఉంది, ఒక హాఫ్ ఉంది, ఒక హాఫ్ లేదు. దాంట్లో ఫస్ట్ హాఫ్ ఉంది, సెకండ్ హాఫ్ లేదు అని తల బద్దలు కొట్టుకుంటున్నారు. అందరు రైటర్లు అయిపోయారు. అసలు మామూలు కాన్సెప్ట్ కాదులేండి దాదాపుగా జంబలకడి పంప. అందరు రైటర్లు అయిపోయిన తర్వాత ఆచంట గోపీనాథ్కి ఆల్రెడీ అనుభవం ఉంది కదా, సినిమా ఇద్దరు పిల్లల ముద్దులు పోలీసు, అది దివాకర్ బాబు దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమంటే మరి ఈవి గారితో సినిమా తీస్తున్నాను నేను, మరి ఈ కథ ఇలాగ ఉంది అని హైదరాబాద్ తీసుకెళ్ళి ఆ హోటల్లో కూర్చోబెట్టి కథ చెప్పించారు. దీనికి సెకండ్ హాఫ్ కావాలి అని అన్నాడు ఈవి డైరెక్టర్ గారు. ఒక వారం రోజులు టైం తీసుకోండి మీరు, రాయండి చెప్పాడు ఆయన. వెంటనే ఆయన 10 నిమిషాల్లో చెప్తే మీకు ఏమైనా అభ్యంతరం అన్నాడు. షాకు. 10 నిమిషాలు చెప్పడం ఏంటి, ఉండండి అని చెప్పి హోటల్ బయటికి వెళ్ళాడు. తెలుసు ఆయనకి, టైం తీసుకున్నాడు కావాలని. వెంటనే చెప్పేస్తే లోకమైపోతాడు రచయిత అని చెప్పేసి ఇదే బయటకు లోపలికి వచ్చాడు. సార్, మీరు చంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నట్టుంది, సెకండ్ హాఫే మీ దగ్గర ఉంది, ఫస్ట్ హాఫే కావాలన్నాడు. కరెక్టేనయ్యా, ఇదే కదా సెకండ్ హాఫ్, ఇదే కదా ఫినిషింగ్. అసలు వాళ్ళు ఈ సెకండ్ హాఫ్ ఏమిటో తెలుసండి, అది మగవాళ్ళని ఆడవాళ్ళలాగా ట్రీట్ చేయటం, అది ఉంది వీళ్ళ దగ్గర, అదే సెకండ్ హాఫ్. అది ఎందుకు వచ్చింది అనేది, ఎలా వచ్చింది అనేది ఫస్ట్ హాఫ్ చేయాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు పెళ్లి చూపులు చేయటం, ఆడాళ్ళు పెళ్లి చూపులు చేయటం, మగాడిని ఆడాళ్ళలాగా ట్రీట్ చేయటం, ఇదంతా ఉంది, ఇదే సెకండ్ హాఫ్. దానికి లీడ్ వేసుకుంటే చాలు అన్నాడు ఈయన దివాకర్ బాబు. భలే చెప్పారండి, అది తయారు చేసేయండి అని చెప్పి ఫిక్స్ చేశారు. అలా వచ్చింది జంబలకడి పంబ.